ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సాధ్యమైనంత వరకు ఈ బ్యాడ్ ఫుడ్స్ అనే లిస్ట్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్‌గా ఉండాలి. నో గ్రే ఏరియా దేర్. అంటే ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 2 ఇయర్స్ కిడ్ దగ్గర నుంచి నేర్పించాలి. మనకేంటంటే 2 ఇయర్స్ కిడ్ కాదు, చనిపోయేదాకా కూడా చాలామంది దురదృష్టవశాత్తు తెలీదు. 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంటుంది. మా దగ్గరకొచ్చి డాక్టర్ గారు ఇప్పుడు నేనేం తినాలండి అంటారు. మరి 10 సంవత్సరాల నుంచి ఆయనకి ఎందుకు తెలియజెప్పలేదు? మనం ఒక వ్యవస్థ కింద చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. అంతే. ఓకే, మన హెల్త్ సిస్టమ్ ఈజ్ ఫెయిలింగ్, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ ఫెయిలింగ్. అంటే కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే దిస్ ఇస్ నాట్ అబౌట్ ఒక డాక్టర్ రవిశంకర్ గారో ఒక స్వప్న గారో ఎడ్యుకేట్ చేయడం కాదు. దిస్ ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ ఫ్రమ్ ద మామ్ అండ్ డాడ్ అండ్ సిబ్లింగ్స్ అండ్ గ్రాండ్ డాడ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇఫ్ దే ఆ సిస్టమ్ కనుకున్నట్లయితే టు ద చైల్డ్. అప్పుడు కనుక స్టార్ట్ అయితే, అరే నాయన ఫోన్ నువ్వు చూస్తూ ఫుడ్ తినకూడదు, ఫోన్లో ఇది సరైనటువంటి ఫుడ్ అంటే ఏంటంటే ఫోన్కి సంబంధం లేదు, టీవీకి సంబంధం లేదు, నువ్వు ఫుడ్ అంటే ఫుడ్ లాగా తినాలి. అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. క్వాంటిటీ ఎంత తినాలి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఏ టైప్ ఆఫ్ ఫుడ్, ఫ్రూట్స్ తింటున్నారా లేకపోతే వీళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి గడ్డి, సారీ టు సే దిస్ బట్ ఇట్స్ ఈ బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ గడ్డే, ఇవి తింటున్నారా? ఇవి మనం చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే ఆ హ్యాబిట్ని అది పెద్దయ్యాక కూడా కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా అలా ఫేస్ చేయడం 45 ఏళ్ళు ఒకలాగా బతికి 45 ఏళ్ళకి ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు ఇప్పుడు నేనేం తినాలంటే అంటే మళ్ళీ మొత్తం ఎత్తుకోవాలి. ప్రోటీన్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ఏంటి, ఏది అన్హెల్తీ ఏది హెల్తీ అనేది అది చిన్నప్పటి నుంచి ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పటి నుంచే నేర్పిస్తే మనం ఆటోమేటిక్గా ఇట్ వుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ బిహేవియర్. కాబట్టి ఆ బిహేవియర్ రావాలి అని అంటే స్కూలింగ్ నుంచి మారాలి. ఇది ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలి. అంతేకాని ఇదేదో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓవర్ నైట్ అది మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కొంతమంది వింటారు, కొంతమంది మారచ్చు. ఓకే, బట్ అసలు స్టార్ట్ కావాల్సింది అక్కడ. చాలా అంటే ఆ మైండ్ సెట్ ఇంట్లో పేరెంట్స్‌కి ఉండాలి, పిల్లలకి కల్టివేట్ మన చేయాలి. ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ రవిశంకర్ గారు, ఇప్పుడు వచ్చిన మౌంజారో కావచ్చు, సెమాగ్లూటైడ్స్, రైబెల్సస్, ఇంకా ఒజెంపిక్లు ఇవన్నీ అదే సొల్యూషన్స్? అసలు అవి సొల్యూషన్సా, టెంపరరీయా, పర్మనెంటా, గుడ్డా, బ్యాడా? దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, దే ఆర్ నాట్ ది సొల్యూషన్. దే ఆర్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. తగ్గుతున్నారండి బాగా? తప్పకుండా తగ్గుతారు, అదొకటి. ఇంకొకటి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే కాదు, ఇట్స్ ఓన్లీ టెంపరీ సొల్యూషన్. ఎందుకంటే జీవితాంతం వాడచ్చు అంటే దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ దీస్ యాజ్ ఆఫ్ నౌ. మనం మాట్లాడుతుంది మేలో కాబట్టి 2025లో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ వాట్ సైన్స్ ఇస్. బట్ ఇంటర్మీడియట్గా కూడా వాడచ్చు అని చెప్పి ఒక థియరీ ఉంది. అంటే ఏంటంటే ఓ సంవత్సరంన్నర వాడుకుంటాం, కొంత గ్యాప్ ఇస్తాం, మళ్ళీ రీస్టార్ట్ చేయడం. యాజ్ ఆఫ్ నౌ దిస్ వాట్ ఈస్ ద థియరీ. అంటే కళ్ళు తెరిపించే విషయాలు చాలా చెప్పారు, తెలుసు చాలా మందికి. థియరిటికల్గా అందరూ చెప్తారు, పాటించేటప్పుడు ప్రతిసారి ఇంక్లూడింగ్ మనందరం ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, చాలా పెద్ద గ్యాప్స్ ఉంటాయి యాక్చువల్లీ మనం కనుక వెతికి చూస్తే. ఆల్మోస్ట్ ఇంటెలిజెన్స్ ఒక రైట్ అయిపోయింది, బర్త్ రైట్ అయిపోయింది. నేను కష్టపడ్డాను ఇవాళంతా కాబట్టి సాయంత్రం ఒక బర్గర్ తింటే ఏంటి, 8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని కష్టపడ్డాను వాళ్ళు కష్టపడ్డా కాబట్టి ఎక్సర్సైజ్ చేయను, అది ఎక్సర్సైజ్ చేయను. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక ఇంటెలిజెన్స్ అయిపోయింది. బట్ మీరు చెప్పిన పాయింట్స్ తప్పకుండా క్రమక్రమంగా ప్రజల్లోకి వెళ్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మై ప్లెజర్.